అందరికీ నమస్తే, నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ రోజు వీడియోలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, అలాగే రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. మరి ఈ సినిమా 1000 కోట్లను అందుకుంటుందా లేదా అంటే నో, ఈ సినిమా 1000 కోట్లను అందుకోలేదు. ఎందుకు అంటే బాహుబలి గండం అయితే ఈ సినిమాకు ఉండబోతుంది. అలాగే ఇంకో థీరీ, రెగ్యులర్గా 1000 కోట్లు వసూలు చేసే సినిమాలకు ఒక థీరీ ఉంటుంది. ఆ థీరీని ఈ సినిమా మిస్ అవుతుంది. ఏంటి ఆ థీరీ అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 308 కోట్ల రూపాయలని వసూలు చేసింది ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం. సో ఈ సినిమా 12వ రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,65,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 13వ రోజు ఈ సినిమా 1,37,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 14వ రోజు ఈ సినిమా 1,13,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటి వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 1,25,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా సుజిత్ దర్శకత్వంలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమా మొదటి 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 318,40,00,000 రూపాయలను అయితే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేయడం జరుగుతుంది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 310 కోట్ల నుంచి 312 కోట్ల వరకు రావడం జరిగింది. ప్రొడ్యూసర్ రిపోర్ట్కి ట్రేడ్ రిపోర్ట్కి కేవలం 10 కోట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. మరి సినిమా ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఇంకా ఎన్ని కోట్ల వరకు వెళ్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది, మరి సినిమా 1000 కోట్లలోకి ఎందుకు అడుగు పెట్టలేదు అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ముందుగా సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మాట్లాడుకొని తర్వాత ఎందుకు అడుగు పెట్టలేదు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 7 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 316,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 20,53,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా దాదాపు 17,50,00,000 రూపాయలని వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 354,28,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 424,25,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఇప్పటివరకు కాంతారా చాప్టర్ 1కి దాదాపుగా 76,18,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా రిషబ్ శెట్టి గారు నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 500,40,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో సినిమా మొదటి 9 రోజుల తర్వాత మనకు 500 కోట్ల క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగింది. మరి సినిమా ఇప్పుడు 1000 కోట్లలోకి అడుగు పెడుతుందా లేదా అంటే లేదని చెప్పొచ్చు. ఇప్పటివరకు 1000 కోట్లకు అడుగు పెట్టే ప్రతి సినిమా మినిమం ఏదైతే 1 వీక్ ఉంటుందో 1 వీక్లో ఆ సినిమా మినిమం 500 కోట్లను అచీవ్మెంట్ చేయడం జరుగుతుంది. బట్ కాంతారా చాప్టర్ 1కి చాలా టైం పట్టింది. ఏంటంటే దాదాపుగా 9 రోజులు టైం పట్టింది. ఈ రోజు కలెక్షన్స్తో ఈ సినిమా 1000 కోట్లలోకి అయితే అడుగు పెడుతుంది. మ్యాక్సిమంగా మనం బాహుబలి 2 చూసుకున్నాం, ఇంకా పుష్ప 2 చూసుకున్నట్టయితే ఈ రెండు సినిమాలు కూడా మొదటి 4 రోజుల్లోనే 500 కోట్లు దాటి వసూలు చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే పుష్ప 2 గురువారం రిలీజ్ కావడం జరిగింది, బాహుబలి 2 శుక్రవారం రిలీజ్ అయింది. సో ఆ 4 రోజుల్లో సినిమా మొదటి 4 రోజుల్లో ఈ సినిమా కూడా మొదటి 4 రోజుల్లో 500 కోట్లకు పైగా వసూలు చేసింది. మిగతా సినిమాలు కూడా మినిమం 1 వీక్లో 500 కోట్లను వసూలు చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకు కాంతారా చాప్టర్ 1 500 కోట్లలోకి అడుగు పెట్టడానికి మెయిన్గా 9 రోజుల టైం అయితే పడుతుంది. అలాగే ప్రభాస్ గారిది ఏదైతే బాహుబలి ఎపిక్ సినిమా వస్తుందో ఆ సినిమా వల్ల కాంతారా చాప్టర్కి దెబ్బ పడుతుంది అంటే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఈరోజు 10వ తారీఖు కదా, ఈ 10వ తారీఖు నుంచి 30వ తారీఖు 31వ తారీఖు మనకు బాహుబలి ఎపిక్ వస్తుంది. కాబట్టి బేసిక్గా ఈ 20 రోజుల్లో సినిమా అనేది 15 కోట్ల రూపాయల దాకా వసూలు చేసినా మినిమం 300 కోట్లను వసూలు చేస్తుంది. అంటే 800 కోట్ల వరకు వెళ్తుంది సినిమా. యావరేజ్గా 15 కోట్లను డైలీ వసూలు చేసినా కానీ 300 కోట్లను వసూలు చేస్తుంది, ఒక 800 కోట్ల వరకు వెళ్తుంది. కానీ అప్పుడు బాహుబలి రిలీజ్ అవుతుంది, అది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో కాకుండా మొత్తం అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. కాబట్టి కాంతారా చాప్టర్ 1కి సంబంధించిన స్క్రీన్స్ అన్నీ ఎగిరిపోయే అవకాశం ఉంది. ఉంటే మన కన్నడ లాంగ్వేజ్లో మాత్రం కొన్ని స్క్రీన్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఒకవేళ బాహుబలి ఎపిక్ రిలీజ్ కాకుండా ఉంటే కాంతారా చాప్టర్ 1కి ఇంకా కొద్ది రోజులు నడిచే అవకాశం ఉండేది. బాహుబలి ఎపిక్ రిలీజ్ కావడం వల్ల ఉన్న స్క్రీన్స్ అన్ని ప్రతి లాంగ్వేజ్లో కూడా స్క్రీన్స్ అన్ని తీసేసి బాహుబలికి ఇస్తారు. కాబట్టి ఒకవేళ బాహుబలి రిలీజ్ కాకుండా ఉంటే ఇంకొద్దిగా వెళ్ళేదేమో, 1000 కోట్ల వరకు వెళ్ళకపోయినా ఒక 900 కోట్ల వరకు వెళ్ళేదేమో. బట్ బాహుబలి రిలీజ్ వల్ల సినిమా 800 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ 800 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది ఎందుకంటే నాకు చిన్న డౌట్ ఏర్పడుతుంది. ఎందుకంటే యావరేజ్గా ఈ సినిమా ఇప్పటి నుంచి రోజుకు 15 కోట్లు వసూలు చేసినా, ఈ రోజు నుంచి 15 కోట్లు వసూలు చేసినా కానీ ఈ సినిమా 800 కోట్ల వరకు వెళ్ళడం జరుగుతుంది. మరి యావరేజ్ ఒకవేళ తగ్గింది అనుకోండి, అంతకంటే తగ్గితే ఈ సినిమా చావా రికార్డ్ని కూడా బ్రేక్ చేయలేదు. ఎందుకంటే చావా 808 కోట్లను వసూలు చేసింది. మరి ఆ రికార్డ్ అన్న బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇంకా బాహుబలి ఎపిక్ రిలీజ్ కావడం వల్ల కాంతారా చాప్టర్ 1కి అయితే దెబ్బ పడుతుంది. మరి సినిమా కనీసం 800 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఫైనల్గా ఇదనమాట ఓజీ మూవీకి సంబంధించి అలాగే కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.